భూమన అభినయ్కి ఓట్లు వేసి గెలిపించుకుంటామని ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన భూమన కరుణాకర్ రెడ్డికి స్థానిక ప్రజలు భరోసా కల్పించారు. స్థానిక జీవకోణ పరిధిలో నగర మేయర్ డాక్టర్ శిరీష వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు. భూమన అభినయ్ గురుమూర్తికి ఓట్లు వేసి గెలిపించుకుంటామని స్థానికులు భరోసా కల్పించారు. ప్రచారం అనంతరం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వీళ్ళు కలిసినటువంటి కార్పొరేటర్లు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అది. వాళ్ళు వెంటనే పొద్దున్నే వచ్చి మా దగ్గరికి, అన్న ఇట్లా ఆ వెధవలు వచ్చినారు, మమ్మల్ని ఈ రకంగా మభ్య పెడతాన్నారన్నా, చచ్చిపోయినా మేము మిమ్మల్ని వదిలిపోయేదే లేదు అని చెబుతున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు జనసేన పార్టీ కూటమి పాల్పడటం వాళ్లకు ప్రజాబలం ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నది. ఒకవైపున బెదిరించటము, ఈ జీవకోణ ప్రాంతంలో అయితే మీరు ఓట్లు వేయకపోతే, మాతో తిరగకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మీ కాళ్ళు ఇంచేస్తాం, ఇట్లాంటి బెదిరింపులు. ప్రజలు అమాయకులు అనుకుని వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు వీళ్లకు తగిన బుద్ధి చెబుతామని మాకొచ్చి చెబుతున్నారు. ఓట్లు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాధేయపడి వాళ్ళ నుంచి పొందాలి తప్ప బెదిరించో డబ్బులు ఇచ్చో మళ్ళా రోజు పత్రికా సమావేశాలు పెట్టి ఫుల్ బీరాలు పలుకుతూ ఉంటారు. మేము అలాంటి వాళ్ళం, ఇలాంటి వాళ్ళం, అరాచకాలను అణిచివేస్తామని. అరాచకాలకు పెద్దన్న చంద్రబాబు, చిన్నన్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు కొనసాగాల అనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ములాఖాత్ అయినాడు.